Hi everyone, welcome to Triple K English channel. This is Kiran Kumar. Today we have arrived at day 10. మనము స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో భాగంగా 10వ రోజులోకి అడుగు పెట్టడం జరిగింది. నా ఛానల్ని వీక్షిస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. I request you all to subscribe my channel. Press bell icon to get more notifications and updates every time. If you like my lessons, please share these lessons to all. నా యొక్క లెసన్స్ కానీ మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేస్తారని, మీ యొక్క విలువైనటువంటి కామెంట్స్ని కామెంట్ బాక్స్లో తెలియచేస్తారని నేను కోరుకుంటున్నా. ఇన్ దిస్ సెషన్ we are going to learn how to translate sentences into English. In our previous session, we learned how to convert into negative statements, how to convert into yes or no questions, and how to convert into WH questions. These are very important to us in our daily conversation. మనము ఇంగ్లీష్లో మాట్లాడాలి అనుకున్నప్పుడు ఈ నెగిటివ్ స్టేట్మెంట్స్లోకి మార్చడం, ఎస్ఆర్ నో క్వశ్చన్స్లో మాట్లాడటం, WH క్వశ్చన్స్లో మాట్లాడటం అనేది మన యొక్క రోజువారీ ఉపయోగించేటువంటి ఇంగ్లీష్లో చాలా ముఖ్యం. మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నటువంటి ఈ 3 ఐటమ్స్ని ఈ సెషన్లో సెంటెన్స్ ఇచ్చినప్పుడు అది ఏ సెంటెన్స్, ఎలా మనం ట్రాన్స్లేట్ చేయాలని ఒక సాధన చేద్దాం. చూద్దాం ఒకసారి సెషన్లోకి మనం అడుగు పెడదాం. డే 10 ట్రాన్స్లేషన్, నెగిటివ్ సెంటెన్సెస్, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అండ్ WH క్వశ్చన్స్. తెలుగులో ఇచ్చినటువంటి వాక్యాన్ని ఇంగ్లీష్లోకి మనము అది నెగిటివ్ స్టేట్మెంట్ అయితే ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, ఎస్ఆర్ నో క్వశ్చన్ అయితే ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, WH క్వశ్చన్ అయితే ఏ విధంగా మనము కన్వర్ట్ చేయాలి అనేది తెలుసుకుందాం. డీటెయిల్గా వీటి గురించి మనము బీ ఫార్మ్స్ని యూజ్ చేసి ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ కానీ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ కానీ వీటిని యూజ్ చేసి ఏ విధంగా మనము నెగిటివ్ స్టేట్మెంట్స్, ఎస్ఆర్ నో క్వశ్చన్స్, WH క్వశ్చన్స్ ట్రాన్స్లేట్ చేస్తామని గతంలో నేర్చుకున్నాం. దానికి సంబంధించి ప్రాక్టీస్ అనేది ఇక్కడ ఒకసారి మనం చూద్దాం. లుక్ అట్ ద ఫస్ట్ సెంటెన్స్. అతను నా స్నేహితుడు కాదు. అతను నా స్నేహితుడు కాదు. వాట్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ ఈస్ దిస్? ఇట్ ఈస్ ఎ నెగిటివ్ స్టేట్మెంట్. కాదు అని ఎప్పుడైతే వచ్చిందో అది మనకి నెగిటివ్ స్టేట్మెంట్ అని చెప్పి తెలుస్తుంది. మరి దీన్ని ఎలా మనము సెంటెన్స్లోకి ఇంగ్లీష్లోకి ఏ విధంగా ట్రాన్స్లేట్ చేయాలి? రైట్, చూద్దాం. సహజంగా ఈ కాదు అనే దాన్ని తీస్తే అది ఏమవుతుంది, మనకి పాజిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. అతను నా స్నేహితుడు. దీన్ని మనం ఎలా చెప్పొచ్చు? హీ ఈజ్ మై ఫ్రెండ్. అతను అంటే హీ అని చెప్తాం. నా స్నేహితుడు అన్నాం కాబట్టి ఈజ్ చెప్పచ్చు. కానీ ఇక్కడ కాదు అని ఎప్పుడైతే వచ్చిందో ఈజ్ అనేటువంటి ఆ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్కి మనం నాట్ యాడ్ చేస్తే హీ ఈజ్ నాట్. నా స్నేహితుడు అనడానికి ఏమంటాం మనము? మై ఫ్రెండ్. హీ ఈజ్ నాట్ మై ఫ్రెండ్. హీ ఈజ్ నాట్ మై ఫ్రెండ్. అతను నా స్నేహితుడు కాదు. హీ ఈజ్ మై ఫ్రెండ్. అతను నా స్నేహితుడు. సో దాన్ని మనం గమనించుకొని కన్వర్ట్ చేయొచ్చు. లుక్ అట్ ద సెకండ్ సెంటెన్స్. భారతదేశం ధనిక దేశం కాదు. కాదు అని ఎప్పుడైతే వచ్చిందో అది కూడా మనకి నెగిటివ్ స్టేట్మెంట్గానే చెప్పచ్చు. సో దీన్ని కూడా మనము క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? భారతదేశం ధనిక దేశం అంటే అప్పుడు మనం ఏం చెప్పచ్చు? ఇండియా ఈజ్ ఎ రిచ్ కంట్రీ. ఇండియా ఈజ్ ఎ రిచ్ కంట్రీ. కానీ కాదు అన్నాం కాబట్టి మనము ఇండియా ఈజ్కి నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇండియా ఇజంట్ ఎ రిచ్ కంట్రీ. ఇండియా ఇజంట్ ఎ రిచ్ కంట్రీ. చూడండి, ఇండియా భారతదేశం, ధనిక దేశం ఎ రిచ్ కంట్రీ. కాదు అనడానికి ఇజంట్. ఇండియా ఇజంట్ ఎ రిచ్ కంట్రీ. ఒకవేళ భారతదేశం ధనిక దేశం అంటే ఇండియా ఈజ్ ఎ రిచ్ కంట్రీ. ఇండియా ఈజ్ ఎ రిచ్ కంట్రీ. నెక్స్ట్, కమ్ టు ద నెక్స్ట్ సెంటెన్స్. అమర్ మరియు విజయ్ నా సోదరులు కారు. అమర్ మరియు విజయ్ నా సోదరులు కారు. ఈ మొత్తం సబ్జెక్ట్ అమర్
అండ్ విజయ్ అనేది సబ్జెక్ట్, నా సోదరులు అనేది ఆబ్జెక్ట్, కారు దీన్ని మనం వర్బ్ ఫామ్కి యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాజిటివ్ ఏమవుతుందండి, అమర్ మరియు విజయ్ నా సోదరులు అంటే మనం ఏం చెప్పచ్చు, అమర్ అండ్ విజయ్ ఆర్ మై బ్రదర్స్. కానీ కారు అన్నాం కాబట్టి ఏం చేయాలి, ఆర్ అనేటువంటి బీ ఫామ్కి నాట్ యాడ్ చేస్తాం. ఇక్కడ ఆర్ మెయిన్ వర్బ్గా ఉపయోగపడుతుంది. అమర్ అండ్ విజయ్ ఆర్ మై బ్రదర్స్. అమర్ అండ్ విజయ్ ఆర్ మై బ్రదర్స్. అమర్ మరియు విజయ్ నా సోదరులు అన్నాం. కాదు అనడానికి ఏమనాలి, ఆర్కి నాట్ యాడ్ చేస్తే అరెంట్. అమర్ అండ్ విజయ్ అరెంట్ మై బ్రదర్స్. హియర్ వి జస్ట్ add not to the concerned B form or main verb to make a negative statement. ఒక వాక్యాన్ని నెగిటివ్ స్టేట్మెంట్లా తయారు చేయాలి అంటే ఆ నాట్ అనే పదాన్ని అక్కడ సంబంధించినటువంటి బీ ఫామ్ లేదా వర్బ్కి యాడ్ చేయాలి. ఈజ్, ఆమ్, ఆర్, వాజ్, ఆర్, వర్ అనే ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్, అవి మెయిన్ వర్బ్గాను ఉపయోగపడతాయి, హెల్పింగ్ వర్బ్స్గాను కూడా ఉపయోగపడతాయి. నెక్స్ట్, అమల ఎక్కడ నివసించలేదు. అమల ఎక్కడ నివసించలేదు, ఆమె ఇక్కడ నివసించలేదని మనం చెప్పాలి. ఓకే, నివసించలేదు అనడానికి పాజిటివ్ స్టేట్మెంట్ ఏమవుతుంది, అమల ఎక్కడ నివసించింది, అమల ఎక్కడ నివసిస్తుంది అని చెప్పచ్చు. సో మనం ఎట్లా దీన్ని చేయొచ్చు చూద్దాం. అమల ఇక్కడ మనకి ఏ బీ ఫామ్ రావాలి, మనకి ఇక్కడ నివసించడం అనేది మెయిన్ వర్బ్, లివ్ అని చెప్పేసి మనం చెప్పచ్చు. అయితే ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ కానీ పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్ కానీ వచ్చినప్పుడు మనము నెగిటివ్ స్టేట్మెంట్లోకి చేంజ్ చేసేటప్పుడు డూ ఆర్ డస్ కానీ డిడ్ కానీ రావాలి. ఇది ప్రెజెంట్ టెన్స్ అనుకుంటే డస్ యూస్ చేయొచ్చు, ఇఫ్ ఇట్ ఈస్ పాస్ట్ టెన్స్ డిడ్ యూస్ చేయొచ్చు. అమల డస్ నాట్, ఇది ప్రెజెంట్ టెన్స్గా భావించాం. ఒకవేళ పాస్ట్ టెన్స్గా భావించి చెప్తే డిడ్ నాట్ యూస్ చేస్తాం. అమల డస్ నాట్ లివ్ హియర్. అమల డస్ నాట్ లివ్ హియర్. ఎవరు అడిగారు, డస్ అమల లివ్ హియర్, అమల ఇక్కడ నివసిస్తుందా? నో, అమల డస్ నాట్ లివ్ హియర్. అదే పాస్ట్ టెన్స్గా గతంలో జరిగిపోయిన పనిని కానీ మనం చెప్పినట్లయితే అమల ఇక్కడ నివసించేది కాదు అంటాం. అప్పుడు పాస్ట్ టెన్స్గా అమల డిడ్ నాట్ లివ్ హియర్ అంటాం. ఇక్కడ మనం గమనించగలం లివ్ అనేది మెయిన్ వర్బ్. సో ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్, whenever present tense of verb is given in the statement, if you want to convert such a statement into negative, we use do or does. Do for plural, does for singular. ఎప్పుడైతే స్టేట్మెంట్లో ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ ఉందో నెగిటివ్ స్టేట్మెంట్లో చేంజ్ చేయాలి అంటే డూ లేదా డస్ అనేటువంటి ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ని తీసుకోవాలి. సబ్జెక్టు ప్లూరల్ అయితే డూ తీసుకుంటాం, సబ్జెక్టు సింగులర్ అయితే డస్ తీసుకుంటాం. అమల అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డస్ తీసుకుని నాట్ యాడ్ చేసాం. అమల డజంట్ లివ్ హియర్, అమల ఇక్కడ నివసించలేదు అని చెప్తున్నాం. కమ్ టు ది నెక్స్ట్ సెంటెన్స్. వారు బాగా చదవరు. వారు బాగా చదవరు. దీనికి పాజిటివ్ స్టేట్మెంట్ ఏంటి, వారు బాగా చదువుతారు. వారు బాగా చదువుతారు. ఎలా చెప్పచ్చు, వారు అంటానికి దే రీడ్ వెల్. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. వారు బాగా చదువుతారు యాజ్ పర్ ద స్టేట్మెంట్. కానీ స్టేట్మెంట్లో ఏంటి, వారు బాగా చదవరు అన్నాం. కాబట్టి మనం ఏం చేయాలి, ఇది ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ కాబట్టి డూ ఆర్ డస్ అనేదాన్ని తీసుకోవాలి. దే అనేది ప్లూరల్ కాబట్టి మనకి డూ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని తీసుకుంటాం. చదవరు అనడానికి they don't read well. They don't read well. In this way, we can convert a positive statement into a negative statement. ఈ విధంగా మనం నెగిటివ్ స్టేట్మెంట్స్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయొచ్చు. నెక్స్ట్, మేము తెలివైన వారిమా. వాట్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ ఈజ్ దిస్? ఇది ఎలాంటి స్టేట్మెంట్ అండి? చివరి క్వశ్చన్ మార్క్ ఉంది. అయితే ఎస్ఆర్ను అవ్వాలి లేదా డబుల్హెచ్ క్వశ్చన్ అవ్వాలి. కానీ ఇది ఏంటనేది మనం ముందు తెలుసుకోవాలి. మేము తెలివైన వారిమా. తెలివైన వారైతే
ఎస్, కాకపోతే నో అని సమాధానం ఇవ్వచ్చు. కాబట్టి దిస్ స్టేట్మెంట్ పెర్టైన్స్ టు an ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఇది ఎస్ ఆర్ నో క్వశ్చన్కి సంబంధించినది అని మనకు అర్థమైంది. జనరల్గా దీన్ని మనము స్టేట్మెంట్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు దీని యొక్క పాజిటివ్ స్టేట్మెంట్ ఏంటి అనేది మనం గమనించుకోవాలి. మేము తెలివైన వారిమా, ఎలా చెప్పొచ్చండి? మేము తెలివైన వారిమి. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. అసెర్టివ్ స్టేట్మెంట్, ఇది పాజిటివ్ అన్న అసెర్టివ్ స్టేట్మెంట్ అన్న ఒకటే. ఎందువల్ల పాజిటివ్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్స్ బిలాంగ్ టు అసెర్టివ్ స్టేట్మెంట్స్. మేము తెలివైన వారిమి, ఇది అసెర్టివ్ స్టేట్మెంట్. కానీ ఇక్కడ ఏమన్నాడండి? మేము తెలివైన వారిమా. చూద్దామండి ఒక్కసారి. జస్ట్ ఇక్కడ మనకేంటి క్వశ్చన్ ఎస్ఆర్ నో క్వశ్చన్లో చేంజ్ చేసేటప్పుడు మనం గమనించవలసింది ఏంటండి? బీ ఫామ్ ప్లస్ సబ్జెక్ట్ అనేదాన్ని గమనించుకోవాలి. రిమెంబర్ కేర్ఫుల్లీ, whenever there is an SR no question, SR no question ఉన్నప్పుడు బీ ఫామ్ ప్లస్ సబ్జెక్ట్ ఉండాలి. అసెర్టివ్ స్టేట్మెంట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ ఉండాలి. సో ఇక్కడ మనకి బీ ఫామ్ ఉండాలి. ఎస్ఆర్ నో క్వశ్చన్ అనేది ఎప్పుడు కూడా ఒక బీ ఫామ్తోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనము ఇక్కడ చూద్దాం. మేము తెలివైన వారిమా అన్నాం. బీ ఫామ్కి స్పేస్ ఉంచండి. మేము అనడానికి ఏంటండి? సబ్జెక్ట్ వి. తెలివైన వారిని ఏమంటాం? ఇంటెలిజెన్స్. మేము తెలివైన వారిని అనడానికి ఏమనాలి? వి ఆర్ ఇంటెలిజెన్స్ అంటాం. కానీ ఇక్కడ మనకి తెలివైన వారిమా అన్నాం. సో ఆ ఆర్ అనేటువంటి బీ ఫామ్ని మనం ముందుకు తీసుకొస్తాం. ఆర్ వి ఇంటెలిజెన్స్? ఆర్ వి ఇంటెలిజెన్స్? మేము తెలివైన వారిమా అని అర్థం. ఒకవేళ మేము తెలివైన వారిమి అంటే వీఆర్ ఇంటెలిజెన్స్. ఆ విధంగా మనము క్వశ్చన్ని ఫ్రేమ్ చేయాలి. ఎస్, నీవు ఇక్కడికి రాగలవా? నీవు ఇక్కడికి రాగలవా? సో దీన్ని మనము ఇది కూడా అబ్జర్వ్ చేయండి. ఇట్ ఈజ్ ఆల్సో ఎన్ ఎస్ఆర్ నో క్వశ్చన్. రాగలిగితే ఎస్ అని, రాలేకపోతే నో అని చెప్పి మనము చెప్పొచ్చు. ఓకే, ఏం చేద్దాం? ఫస్ట్ whenever we want to convert into an yes or no question, remember B form plus subject must be there. సో ఈ బీ ఫామ్కి స్పేస్ ఉంచుదాం. ఒకసారి ఏంటి వస్తుందో మనం చూద్దాం. సబ్జెక్ట్ ఏంటి? యు. రాగలవా అంటున్నాం. రాడాన్ని ఏమంటాం మనం? కమ్. ఇక్కడికి అనడానికి హియర్. సో రాగలవా ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్గా భావించుకుంటే డూ యూ కమ్, కెన్ యూజ్ చేయాలి. కెన్ యూ కమ్ హియర్? నీవు ఇక్కడికి రాగలవా అని చెప్పి అర్థం. క్యాన్ యూ కమ్ హియర్? నీవు ఇక్కడికి రాగలవు అంటే యూ కెన్ కమ్ హియర్ అంటే ఎబిలిటీని తెలియచేస్తుంది కెన్ అనేది. ఇట్ ఈస్ ఎ మోడల్ హెల్పింగ్ వర్బ్. ఇన్ ద కమింగ్ సెషన్స్ we will discuss each modal verb in detail. Next, వర్షం పడకపోవచ్చు. వర్షం పడకపోవచ్చు. ఇట్ ఈస్ ఆల్సో ఏ నెగిటివ్ స్టేట్మెంట్. ఇది నెగిటివ్ స్టేట్మెంట్ మనకి. సో దీని పాజిటివ్ స్టేట్మెంట్ ఏమవుతుంది? వర్షం పడవచ్చు. వర్షం పడవచ్చు. సో మనం ఎలా రాయొచ్చు దాన్ని? ఇట్ మే రెయిన్. ఇట్ మే రెయిన్. వర్షం పడవచ్చు. ఇట్ మే రెయిన్ అంటే వర్షం పడవచ్చు. పడకపోవచ్చు అన్నాం కాబట్టి మనము మే నాట్ రెయిన్. ఇట్ మే నాట్ రెయిన్. సో మే ఈజ్ ఆల్సో ఏ మోడల్ హెల్పింగ్ వర్బ్. ఎర్లియర్ we discussed what are modal helping verbs. సో ఇట్ మే నాట్ రెయిన్, వర్షం పడకపోవచ్చు అని చెప్పి అర్థం. నెక్స్ట్, కమ్ టు ది నెక్స్ట్ స్టేట్మెంట్. ఆమె ఈ పని చేసి ఉండకపోవచ్చు. ఇట్ ఈజ్ ఏ నెగిటివ్ స్టేట్మెంట్. సో ఆమె అనటానికి షీ యూజ్ చేస్తాం. చేసి ఉండకపోవచ్చు. సో ఇక్కడ మనకి చేసి ఉండవచ్చు అంటే మైట్ కానీ కుడ్ కానీ యూజ్ చేయొచ్చు. చేసి ఉండవచ్చు అంటే మైట్ యూజ్ చేస్తాం. షీ మైట్ డూ దిస్ వర్క్. షీ మైట్ డూ దిస్ వర్క్. ఆమె ఈ పని చేసి ఉండవచ్చు అని అర్థం. బట్ వీఆర్ ఆస్క్డ్, ఏమని అడిగాం? చేసి ఉండకపోవచ్చు అన్నాం కాబట్టి షీ మైట్ నాట్ డూ దిస్ వర్క్. షీ మైట్ నాట్ డూ దిస్ వర్క్. ఆమె ఈ పనిని చేసి ఉండకపోవచ్చు. మైట్ ఈజ్ ఆల్సో
ఏ మోడల్ హెల్పింగ్ వర్బ్. నెక్స్ట్, నేను ఉద్యోగం సాధిస్తానా, ఇట్ ఈస్ ఎన్ ఎస్ ఆర్ నో క్వశ్చన్. నేను ఉద్యోగం సాధిస్తానా, ఇట్ ఈస్ ఎన్ ఎస్ ఆర్ నో క్వశ్చన్. సో ఆల్రెడీ we learned that just leave a space for a B form in yes or no question. So నేను అనడానికి I, సాధిస్తానా అనడానికి get, ఉద్యోగం అనడానికి a job. సో భవిష్యత్తులో జరగబోయే పని కాబట్టి shall, it is a model helping verb. Shall I get a job? Shall I get a job? నేను ఉద్యోగం సాధిస్తానా, సాధిస్తాను అంటే ఐ షల్ గెట్ ఎ జాబ్. ఐ షల్ గెట్ ఎ జాబ్, ఇట్ ఈస్ ఎన్ అసర్టివ్ స్టేట్మెంట్. సో షల్ ఐ గెట్ ఎ జాబ్. నెక్స్ట్, వారు ఎవరు, ఎవరు అనేది డబ్ల్యూహెచ్ఓని తెలియచేస్తుంది, హూ అనే పదాన్ని తెలియచేస్తుంది. వెన్ ఎవర్ వీ వాంట్ టు స్టార్ట్ ఏ స్టేట్మెంట్ విత్ హూ, మనం ఎప్పుడైనా స్టేట్మెంట్ని హూతో స్టార్ట్ చేయాలి అంటే డెఫినెట్గా ముందు హూతో స్టార్ట్ చేసేయచ్చు. హూ ఆక్యుపైస్ ద సబ్జెక్ట్స్ ప్లేస్. హూ అనేది సబ్జెక్ట్ ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది. హూ, ఎవరు అనడానికి హూ అన్నాం, వారు అనడానికి దే. సో డెఫినెట్గా వర్బ్ ఉండాలి కాబట్టి హూ ఆర్ దే, హూ ఆర్ దే. ఇక్కడ దే అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ యూస్ చేసాం. హూ ఆర్ దే, వారు ఎవరు. కమ్ టు ద 12th సెంటెన్స్. నీకు ఏ పాఠం అంటే ఇష్టం. ఏ అనేది ఏది అనేది విచ్ని తెలియచేస్తుంది. బట్ ఏ పాఠము అన్నప్పుడు విచ్ లెసన్, విచ్ లెసన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని తెలియచేస్తుంది కాబట్టి డూ. నీకు అనడానికి డూ యూ, ఇష్టము అనడానికి లైక్. విచ్ లెసన్ డూ యూ లైక్, విచ్ లెసన్ డూ యూ లైక్. ఇప్పుడు ఈ విచ్ లెసన్ క్లోజ్ చేయండి, అది ఎస్ఆర్ నో క్వశ్చన్ అవుతుంది. హూ క్లోజ్ చేయండి, ఎస్ఆర్ నో క్వశ్చన్ అవుతుంది. సో వి జస్ట్ ప్లేస్ ద కన్సర్న్ డబ్ల్యూహెచ్ వర్డ్ బిఫోర్ ద ఎస్ఆర్ నో క్వశ్చన్. ఏదైతే డబ్ల్యూహెచ్ వర్డ్ ఉందో అది ఎస్ఆర్ నో క్వశ్చన్ ముందర ఉపయోగిస్తే అది డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అవుతుంది. భారతదేశం ఎప్పుడు స్వాతంత్రం పొందింది. ఓకే, ఎప్పుడు అనేది మనకి డబ్ల్యూహెచ్ వర్డ్. సో వెన్, జరిగిపోయిన పని కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్. Whenever simple past tense is there, we use did. ఈ టెన్స్ గురించి, వర్బ్ ఫామ్ గురించి డీటెయిల్గా నెక్స్ట్ సెషన్స్లో మనం నేర్చుకుంటాం. when did India పొందింది. ఇక్కడ విన్ రాయొచ్చు లేదా గెట్ రాయొచ్చు. గెట్ ఫ్రీడమ్, స్వాతంత్రం అంటానికి ఫ్రీడమ్. when did India get freedom. when క్లోజ్ చేయండి, ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్ అవుతుంది. డిడ్ ఇండియా గెట్ ఫ్రీడమ్, భారతదేశం స్వాతంత్రం పొందిందా అని అర్థం. బట్ ఇక్కడ ఏంటి, భారతదేశం ఎప్పుడు స్వాతంత్రం పొందింది అంటానికి when did India get freedom. did ప్లస్ present tense of verb is equal to past tense of verb. did ప్లస్ v1 is equal to v2. నెక్స్ట్, బుద్ధుడు ఎందుకు అన్నింటినీ త్యజించాడు. త్యజించాడంటే విడిచిపెట్టాడు. ఎందుకు అనేది డబ్ల్యూహెచ్ వర్డ్, వై అనేది దాని అర్థం ఎందుకు అంటే. సో జరిగిపోయిన పని కాబట్టి దీనిలానే డిడ్ యూజ్ చేస్తాం. వై డిడ్, సబ్జెక్ట్ ఏంటి బుద్ధ, బుద్ధ. త్యజించాడు అంటే విడిచిపెట్టడం, లీవ్, లీవ్ ఎవ్రీథింగ్. వై అనేది ఇక్కడ ఎందుకు అని అర్థం వచ్చింది. వై డిడ్ బుద్ధ లీవ్ ఎవ్రీథింగ్. బుద్ధుడు ఎందుకు అన్నిటినీ త్యజించాడు. ఈ డబ్ల్యూహెచ్ వర్డ్ క్లోజ్ చేస్తే అది ఎస్ఆర్ నో క్వశ్చన్ అవుతుంది. రైట్. నీకు ఎంతమంది కుమారులు, ఎంత అనేది హౌ, మంది అనటానికి హౌ మెనీ సన్స్ అని రావాలి మొత్తం. కొన్ని సందర్భాల్లో సెంటెన్స్ ఫ్రేమింగ్ ఈ విధంగా ఉండాలి. హౌ మెనీ సన్స్, నీకు ఎంతమంది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. డూ యూ హ్యావ్, హౌ మెనీ సన్స్ డూ యూ హ్యావ్. ఈ హౌ మెనీ సన్స్ని క్లోజ్ చేస్తే అది ఎస్ఆర్ నో క్వశ్చన్ అవుతుంది. డూ యూ హ్యావ్, నువ్వు కలిగి ఉన్నావా. హౌ మెనీ సన్స్ డూ యూ హ్యావ్ అంటే నీకు ఎంతమంది కుమారులు ఉన్నారు అని చెప్పి అర్థం. నీ ప్రయాణం ఎలా జరిగింది. ఎలా అనేది కూడా మనకి డబ్ల్యూహెచ్ క్వశ్చన్. సో ఎలా అనేది ఎలా చెప్పచ్చు, హౌ. నీ ప్రయాణము అనడానికి యువర్ జర్నీ, జరిగిపోయింది కాబట్టి
simple present, simple past tense was, how was your journey? How was your journey? How was your journey? నీ ప్రయాణం ఎలా జరిగింది అని చెప్పి అర్థం. In this way we have to learn how to convert statements into negative yes or no questions, WH questions, because these are very necessary for us in our daily conversation. మనం ప్రతిరోజు మాట్లాడేటువంటి మాటల్లో ఈ నెగిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్, WH క్వశ్చన్స్ అనేవి చాలా ఎక్కువగా మనము ఉపయోగించాల్సి వస్తుంది. ప్లీజ్ మేక్ ప్రాక్టీస్, ఎక్కువ సాధన చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. సాధన చేస్తే ఖచ్చితత్వం అనేది ఉంటుంది. మీకు ఎక్కడ ఇలాంటి వాక్యాలు కనిపించినా మీరు దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నించండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ బాక్స్. ఐ విల్ డూ మై బెస్ట్ టు హెల్ప్ యూ. ప్లీజ్ వాచ్ దిస్ లెసన్ కేర్ఫుల్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. We will meet with another item in the next session. Thank you.